చెప్పండి నాన్న. విరూపాక్షికి చెప్పిందే మీకు కూడా చెప్పాలని పిలిచాను. ఇది చాలా ప్రెస్టేజ్ మీటింగ్. ఏదైనా తింగర పని చేసి మళ్ళీ నా పరువు తీస్తారేమో. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదే. మీ పరువు పోయే పని మేం చెయ్యం నాన్న. ఈ మధ్యకాలంలో మీరు చేసిన ప్రతి పనికి నా పరువు పోయిందే కానీ పరువును కాపాడే పని ఒక్కటి చేయలేదు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. రాజన్న, పెద్దయ్య గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్న మాధవి ఏదో ప్లాన్ చేస్తుందన్నా. అత్తయ్య దీపక్ బాబు కూడా సాయం చేస్తామంటున్నారు. చీఫ్ సెక్రటరీ వస్తే నా గురించి నిజం తెలిసిపోతుంది అని ఏదో మాట్లాడుకుంటుంటే విన్నానన్నా. రాజు, చీఫ్ సెక్రటరీ వస్తే తన గురించి ఏం నిజం తెలుస్తుంది? అమ్మాయి గారు, మొదటి రోజు నుంచి ఈ మాధవి ప్రవర్తన అనుమానంగానే ఉంది. ఇప్పుడేం చేద్దాం రాజు? మనం ఇప్పుడు అర్జెంటుగా చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళాలి అమ్మాయి గారు. పదరాజు వెళ్దాం. అమ్మగారు, మాకెందుకో ఆ మాధవి మీద అనుమానంగా ఉంది. ఎందుకు రాజు? ముందు ఫైల్ మీద సంతకాలు పెట్టించాలి. మాకు కావాల్సింది డబ్బు కాదు, నీ దగ్గరున్న ఆ ఫైల్ తీసేసుకోండి. అవునా? ఆ మాధవి అంత పనిచేసిందా? అవునమ్మగారు. అందుకే మేము ఒకసారి చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళొస్తాం. మీరు ఆ మాధవి మీద ఒక కన్నేసి ఉంచండి. సరే రాజు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను.